వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో 40,000 లోపల పీసీ బిల్డ్ చేయమనేసి అయితే మన సబ్స్క్రైబర్ అవుతున్నారు కామెంట్ చేసింది. ఆ కామెంట్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో బడ్జెట్లో కొంచెం హార్డ్వేర్ కొంచెం పాత అయినా సరే బెస్ట్ పీసీ బిల్డ్ అయితే తీసుకొచ్చినవి. వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ వన్స్ అగైన్ నేను కూడా రిపీట్ చేస్తున్నా ఏంటంటే ఈ వీడియోలో చూపించే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్ట్స్ అన్నీ కూడా మీరు పేపర్లో రాసుకొని మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకుంటే ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో పీసీ బిల్డ్ పార్ట్స్కి వెళ్ళిపోదాం మనం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే అమెజాన్ నుంచే పార్ట్స్ యొక్క లిస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక పాయింట్ ఏం యాడ్ చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ నేను ఇంటెల్ వాళ్ళది i3 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే మీకు రికమెండ్ చేస్తున్న. బెస్ట్ బడ్జెట్లో వస్తుంది. స్టిల్ ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ అండ్ ప్రైస్ కూడా 7,000 ఉంది అమెజాన్లో. కానీ ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు ఇది 6,000 లేకపోతే 6,300 6,400 అట్లా ప్రైస్ ఉంటుంది ఆఫ్లైన్ ప్రైస్ బై. ఇంకా ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమని అయితే అంటాను. అండ్ ఈ పీసీ గైడ్ వచ్చేసరికి అయితే జస్ట్ ఏంటంటే పార్ట్స్ లిస్ట్ అనమాట. సో ఈ పార్ట్స్ ఏవైతున్నాయో లిస్ట్ మీరు ఏం చేస్తారంటే పేపర్లో రాసుకోనో లేకపోతే ఫోటో తీసుకోనో మీరు లోకల్ సెల్లార్కి వెళ్ళేసి ఈ కాంపోనెంట్స్కి ఎంత అవుతుంది అనేసి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా తక్కువ కావచ్చు, ఎందుకంటే అమెజాన్లోకి ఏం చూపిస్తున్నాం కాబట్టి అమెజాన్లోకి ఏంచి క్రెడిట్ వాళ్ళకి ఇస్తాను. అండ్ ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, ఆఫ్లైన్లో ఇంకొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది i3 10105F 10100F కాదు 105F ఏంటంటే స్లైట్గా కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది అనమాట. సో దేనికి పోయి డైరెక్ట్ అఫీషియల్గా ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి చూపిస్తాం. సో ఇది ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్. ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసరు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారైందనమాట. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే 65 వాట్స్ పవర్ కన్జంప్షన్, క్యాచ్ ఫైల్ కూడా 6 MB క్యాచ్ ఫైల్తో పాటు వస్తుంది. బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.70 GHz బేస్ ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లాంచ్ డేట్. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు లాంచ్ డేట్ చూసుకుంటే 2021 Q1 2021 అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రిలీజ్ అయ్యి 3 years అవుతుంది. ఓకేనా? ఏందన్నా 3 years అవుతుందా, అంత పాత ప్రాసెసర్ ఎందుకు చూపిస్తున్నాం అన్నా అనేసి మీరు అనొచ్చు. దీర్ఘాలు తీయచ్చు, ముందే చెప్తున్నా. మీరు దీర్ఘాలు తీసి కామెంట్లు చేస్తారు, కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. ఎందుకు అంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఇప్పటికీ 4 కోర్ 8 థ్రెడ్ ప్రాసెసర్ మీకు 6 కోర్ 12 థ్రెడ్స్కి దగ్గరికి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. వాల్యూ ఫర్ మనీ వస్తుంది. ఇప్పటికీ కొంతమంది యూజ్ చేస్తారు డే టు డే టాస్క్లకి, హౌస్ వర్క్కి, రిసెప్షనిస్ట్ వర్క్కి, కోడింగ్ అవన్నిటికి కూడా ఇదే ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు అనమాట. DDR4 2600 MHz ర్యామ్ అనమాట. సో 266 నార్మల్గా మనకి దొరకదు కాబట్టి 3200 MHz ఫ్రీక్వెన్సీ ర్యామ్ అయితే సెలెక్ట్ చేసినప్పుడు ఈ పీసీ బిల్ గైడ్లా. అండ్ స్టార్టింగ్లో మీకు చెప్పేసాను ఇది F సిరీస్ ప్రాసెసర్ అనమాట. సో F సిరీస్ ప్రాసెసర్లో ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఉండదు కాబట్టి సపరేట్గా గ్రాఫిక్ కార్డ్ అయితే కొనుక్కోవాల్సిందే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది LGA 1200 సాకెట్ మీద వస్తుంది. ఇక్కడ డైమెన్షన్ చూసుకోవచ్చు 100 డిగ్రీ టెంపరేచర్తో పాటు వస్తుంది. ఇక్కడ ఇంటెల్ 64 బిట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంది, హైపర్ థ్రెడ్ ఉంది, టర్బో బూస్ట్ ఉంది, టర్బో బూస్టర్ 2.0 ఉంది, 3.0 లేదు. ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే SSC 4.1 4.2 AVX2తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మీద ఏవైతే గార్డ్స్ ఉన్నాయి, ఇంటెల్ బూట్ గార్డ్ అని, వర్చువలైజేషన్స్ అని, VT ట్యాబ్లెట్స్ అని, OS గార్డ్స్ అని, అవన్నీ కూడా దీనిలో మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ప్రాసెసరు మీకు లినక్స్, RHL, విండోస్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్తో పాటు కూడా కంపాటబుల్ ఉందన్నమాట. అవి రన్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇంటెల్ i3 ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ చాలామంది పర్చేస్ చేసుకుంటారు అన్నమాట. అవి యూజ్ చేసుకుంటారు. ఈవెన్ కొంతమంది యూట్యూబర్లు కూడా ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. 20-30 సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్స్ కూడా స్టిల్ ఇప్పటికీ i3 యూజ్ చేస్తారు అన్నమాట వాళ్ళ కంటెంట్ ఎడిట్ చేయడానికి. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుందాము. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి అయితే Gigabyte H410M మదర్ బోర్డ్, LGA 28 సాకెట్ అన్నమాట అవి. సో ఇక్కడ మదర్ బోర్డ్ ప్రైస్ చూసుకుంటే 6,000 ఉంది. కానీ యాక్చువల్లీ ఆఫ్లైన్లోకి వెళ్తే మీకు 5,200 లేకపోతే
300 అట్లా వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంకొంచెం అంటే వేరే బ్రాండ్స్, గిగాబైట్ బ్రాండ్ కాదు, వేరే బ్రాండ్స్లో ఆఫ్లైన్లో మీకు లైక్ జెబ్రానిక్స్, ఫ్రంటెక్ అట్లాంటి నార్మల్ క్వాలిటీ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు 4300, 5000 లేకపోతే 3950 అలాంటి ప్రైజెస్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో గిగాబైట్ ఏంటంటే మీకు రెప్యూటెడ్ బ్రాండ్, నేను యూజ్ చేసిన వీళ్ళ బాగుంటాయి కాంపోనెంట్స్ అనేది చూపించాను. సో బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే PS2 కనెక్టర్ ఉంది, డిస్ప్లే పోర్ట్, డివై పోర్ట్, విజే పోర్ట్, డివై పోర్ట్, HDMI పోర్ట్స్ వస్తున్నాయి, 4 USB 2.2 పోర్ట్స్, ఈథర్నెట్ పోర్ట్, USB 3.0 పోర్ట్ 2 అండ్ ఆడియో జాక్ పోర్ట్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మదర్ బోర్డ్లో చూసుకుంటే మాత్రమే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో మీకు బోర్డు చూపించేస్తాను. సో ఇక్కడ AVX 512 పవర్ కనెక్టర్తో పాటు వస్తుంది అండ్ 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. i3 కాబట్టి మీకు 16 GB మస్తు అయిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్ ప్రూఫ్ కావాలంటే తర్వాత ఫ్యూచర్లో చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే 8 GB తీసుకోండి, తర్వాత ఇంకా 16 GB తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అండ్ SATA పోర్ట్స్ ఉన్నాయి, పవర్ పోర్ట్ అండ్ ఇక్కడ M.2 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది ఈ మదర్ బోర్డ్. ఇక్కడ మీరు గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ 2 PCI స్లాట్స్ అనమాట. అంటే ఒక సైడ్ క్యాప్చర్ కార్డ్ పెట్టుకోవచ్చు, దాని తర్వాత ఇంకొక సైడ్ ల్యాన్ కార్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈథర్నెట్ కార్డ్, వేరే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో PCI స్లాట్స్ చిన్నవి ఉన్నాయి కదా X12 అవిట పెట్టుకోవచ్చు, లేకపోతే X16లో వచ్చేసరికి అయితేనేమో మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు, దానిపైన M.2 స్లాట్ పెట్టుకోవచ్చు అనమాట. మంచి మదర్ బోర్డు, వాల్యూ ఫర్ మనీ అయితే వస్తుంది. నెక్స్ట్ ర్యామ్ గెలుపు. సో ర్యామ్ వచ్చేసరికి కార్సైర్ది తీసుకున్నామే. సో కార్సైర్ది వెంజన్స్ ర్యామ్ అనమాట, LPX 8GB DDR4 వస్తుంది, 31 MHz ఫ్రీక్వెన్సీది, 2100 ఉంది. ఒకప్పుడు 2 years బ్యాక్ అయితేనే 3500, 3500 ఉండే, ఇప్పుడు అయితే చాలా తగ్గిపోయింది రేట్స్ కూడా. ఎందుకంటే DDR5 ర్యామ్స్ మార్కెట్లోకి వచ్చినాయి కాబట్టి వీటిలో రేట్లు ఇంకా తక్కువ అయిపోయినాయి. పెద్దగా ఏముండదు, ఇక్కడ పైన మీకు హీట్ సింక్ ఏదైతుందో అది ప్రొవైడ్ చేస్తారు, కొంచెం కూలింగ్ అనేది రెగ్యులేషన్ అవుతుంది, మంచిగా టెంపరేచర్స్ అవన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు ఇదే టాస్క్లకు అవన్నీ కూడా సరిపోతాం. ఇక్కడ వెంజన్స్ 8GB కూడా ఉంది, 8GBతో అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ ఒకవేళ అయితే మీరు 16GB ర్యామ్ తీసుకోవాలంటే 16GB సంబంధించిన ప్రైస్ కూడా చూపించేస్తాను. 16GB వచ్చేసరికి 3300 అంటే 3400 ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 2000 ఉంది. కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఒకవేళ అట్లా డిసిషన్ మీది, 8GB అంటే 8GB, 16GB అంటే 16GB. సో యావరేజ్ యూజర్కి ఈవెన్ దో మీరు లైవ్ స్ట్రీమ్ చేసిన, గేమింగ్ చేసుకున్న మీకు 16GB సరిపోతుంది. కానీ మీరు 4K మల్టిపుల్ ఎడిటింగ్స్, షార్ట్ ఫిలిమ్స్, లేకపోతే పెద్ద హెవీ వర్క్స్ ఉంటాయి కదా, 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ చేసే ఇట్లా మీకు 32GB అయితే ర్యామ్ అయితే తీసుకోండి. అండ్ కొంచెం స్లైట్గా హార్డ్వేర్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి, లైక్ గ్రాఫిక్ కార్డ్ కూడా, ప్రాసెసర్ కార్డ్. లేకపోతే ఇట్లా నార్మల్గా యూట్యూబ్ 1080p లేకపోతే యూట్యూబ్ బ్లాగ్స్ లాంటి వీడియో ఎడిటింగ్ చేస్తా అంటే 16GB ర్యామ్ సరిపోతుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మాత్రమే స్టోరేజ్ అనమాట. సో స్టోరేజ్ చూసుకుంటే సిలికాన్ పవర్ వాళ్ళది PCI Gen 3 SSD తీసుకున్నమాట, M.2. ఇది 512GB M.2 అనమాట. బెనిఫిట్ ఏందన్నా అంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది, మీకు డే టు డే టాస్క్లకి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ప్రైస్ ఓకే అన్న అంటే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది. యాక్చువల్లీ 2700, 2800 మధ్యలో ఉంది ఆఫ్లైన్లో, నేను చెక్ చేసిన అక్కడికి. ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు, 3000కి వస్తుంది. సో ఆన్లైన్లోకి ఆఫ్లైన్లోకి ఒక 100-200 మధ్యలో డిఫరెన్స్ ఉంది. సో ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఎక్కడ పెట్టుకోవచ్చు అని అంటే ఇక్కడ మదర్ బోర్డ్ ఉంది కదా, సో మదర్ బోర్డ్కి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా అవి, సో ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట. గ్రాఫిక్ కార్డ్ పైన స్లాట్లో మీరు M.2 స్లాట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది వాల్యూ ఫర్ మనీ అంటే ఎస్ వాల్యూ ఫర్ మనీ. 512GB దాంట్లో మీరు స్టోరేజ్ లైక్ OS వస్తుంది, దీంట్లోనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఏమైనా వేరే ఫైల్స్ ఉంటే ఇట్లనే చూసుకోవచ్చు అన్నమాట. 512GB సరిపోతుంది OSకి. దాని తర్వాత అడిషనల్గా మీకు ఏమైనా కావాలంటే సపరేట్గా SSD తీసుకున్నాం అన్నమాట, 1TB SSD. అన్న ఒక్క నిమిషం ఆగన్నా అనేసి మీరు అనొచ్చు, ఎందుకంటే పాత మీ ప్రీవియస్ వీడియోస్లోనేమో మీరు 1TB హార్డ్ డిస్క్ రికమెండ్ చేసి, ఇప్పుడు SSD ఎందుకు రికమెండ్ చేస్తారంటే అట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో హార్డ్ డిస్క్లో ఎవరు తీసుకోవట్లేరు బై. సో తగ్గిపోయింది హార్డ్ డిస్క్లు తీసుకోవడం కూడా, వీటి రేట్లు కూడా చాలా తగ్గిపోయినాయి. కొంతమంది అయితే తీసుకోవడం ఆపేసారు. కానీ ప్రస్తుతానికి
ఎస్ఎస్డి అయితే రికమెండ్ చేస్తున్నవి సాటా ఎస్ఎస్డి అనమాట. సో సాటా ఎస్ఎస్డి అయినా సరే పర్లేదు, సేమ్ అదే ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది అనమాట. మీకు ఇక్కడ డిఫరెన్సెస్ చూసుకోవచ్చు. ఇది M.2 అండ్ ఇది సాటా జర పెద్దగా ఉంటుంది అనమాట. కానీ బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉంటాయి. మదర్ బోర్డులు ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే, సో ఇక్కడ మీకు సాటా పోర్ట్స్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఇక్కడ ఎల్ షేప్ లాగంటివి. సో అక్కడ పోర్ట్స్ కేబుల్స్ ఇస్తారు, లైక్ రెడ్ కలర్ది కానీ బ్లాక్ కలర్ది కానీ, లేకపోతే పాతకాలంలో బ్లూ కలర్ కేబుల్స్ కూడా ఉండేటివి. ప్రస్తుతం అయితే మోస్ట్లీ రెడ్ ఆర్ లేకపోతే బ్లాక్ కలర్ కేబుల్స్ వస్తున్నాయి. అవి పెట్టి పవర్ కనెక్టర్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. కొంచెం పవర్ తీసుకుంటాయి ఈ ఎస్ఎస్డీస్ అనమాట, కానీ పర్లేదు. మీకు 1 TB ప్లస్ అది 512 GB, సో 1.5 TB దాకా స్టోరేజ్ అయితే మీకు వస్తుంది. సో దీంట్లో మీరు గేమ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ ఫైల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇంట్లో ఇన్స్టాలేషన్ చేసి అయితే పెట్టుకోవచ్చు అనమాట. వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది నాకు ఇది. లేదు అంటే ఇట్లా మీరు ఈ M.2ను తర్వాత పర్చేస్ చేసుకొని ఈ 1 TB తీసుకోవచ్చు. తర్వాత అది ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్లైట్లీ 4 to 5 seconds డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం స్లో ఉంటుంది దానికంటే. కానీ ఎక్కువ 4 to 5 seconds అంటే చాలామందికి ఫరక్ పడదు. సో ఒక రికమెండేషన్ అనుకోవచ్చు. మోస్ట్లీ M.2 తీసుకోవచ్చు నేను రికమెండ్ చేస్తాను. సో ఇక్కడ 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, ఎందుకంటే స్టిల్ నేను కూడా ఈ గ్రాఫిక్ కార్డ్నే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ మంచి విషయం ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి పవర్ కనెక్టర్ అయితే అవసరమే లేదు. బై నార్మల్గా 16 కనెక్టర్ 4 pin పవర్ కనెక్టర్ అంటారు కదా, సో ఆ పవర్ కనెక్టర్స్ లేవు. ఇక్కడ పైన చూసుకోవచ్చు, దీనికి పవర్ కనెక్టర్స్ అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే డిస్ప్లే పోర్ట్ వస్తుంది, HDMI పోర్ట్ వస్తుంది, DVI పోర్ట్స్ అనమాట. 3 పోర్ట్లతో పాటు వస్తుంది. ఇది 2 slot గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇక్కడ 2 ఫ్యాన్స్ వస్తున్నాయి. ఆ ఫ్యాన్స్ నుంచి ఇక్కడ గ్రిల్ లాంటిది ఉంది కదా, సో ఈ గ్రిల్కి నుంచి ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో బై నెక్స్ట్ చూసుకుంటే ఎక్కడ పెట్టుకోవచ్చా ఈ గ్రాఫిక్ కార్డ్ అంటే, మీకు వన్స్ అగైన్ మదర్ బోర్డ్ దగ్గరికి వెళ్తున్నాం. సో మదర్ బోర్డులు ఇక్కడ పెద్దగా PCI X16 స్లాట్ అని పెద్దగా కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో టెక్నీషియన్స్ ఈజీగా అర్థమైపోతాయి. సో సొంత ప్రయోగాలు చేయొద్దనేసి అయితే అడ్వైజ్ అయితే చేస్తానమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన కొంచెం కంపారిజన్ వీడియో కూడా ఉంది ఎన్విడియా వాళ్ళ వెబ్సైట్ నుంచి, మీకు చూపిస్తాను, ఇక్కడ చూసుకోండి. సో ఇదనమాట ఎన్విడియా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ 1660 Ti, 1660 సూపర్, 1660, 1650 సూపర్, 1650 GDDR5 మెమరీ, 1650 GDDR6 మెమరీ అండ్ 1630 అనమాట. సో చాలా వర్జన్స్ ఉన్నాయి. ఇవి 1660 పక్కకు పెట్టేసేద్దాం. 1650 మనం తీసుకోవట్లేము, 1630 కూడా తీసుకోవట్లేము. ఇక్కడ మెయిన్ ఏంటంటే 1650 G5 అండ్ 1650 G6 అని ఉంది. డిఫరెన్స్ ఏందన్నా అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనం తీసుకున్నది కూడా GDDR6 అనమాట. అందుకే పెద్దగా కాకుండా G5 అండ్ G6 అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నాం. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు ఫ్రీక్వెన్సీ కాడ స్లైట్ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది అన్నమాట. బూస్ట్ ఫ్రీక్వెన్సీస్ కాడ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది, కొంచెం పర్ఫార్మెన్స్లో కూడా స్లైట్ డిఫరెన్స్ అయితే వస్తుంది అన్నమాట. కానీ మోస్ట్లీ 16 సిరీస్ అన్నిటి కూడా ర్యామ్ స్టోరేజ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మోస్ట్లీ అన్ని ఉన్నవి. కానీ 16 సిరీస్లో ఏంటంటే మీకు రీసైజబుల్ బార్ ఏదైతే ఉందో లేదనమాట. ఎన్విడియా బ్రాడ్కాస్ట్ కూడా లేదు, ఎన్విడియా వాళ్ళది DLSS కూడా లేదనమాట. సో DLSS ఏంటంటే అప్ స్కేలింగ్ అనమాట, కొంచెం ఎక్కువ FPS తీసుకొస్తుంది గేమ్ ఆడేటప్పుడు, అది లేదు. కానీ DirectX 12 APS సపోర్ట్స్ ఉన్నాయి. ఎన్విడియా GeForce ఎక్స్పీరియన్స్ ఉంది. ఎన్విడియా వాళ్ళది ఎన్విడియా హ్యాన్సెల్, ఫ్రీ సింక్, షాడో ప్లే అండ్ ఎన్విడియా వాళ్ళ G-Sync. తర్వాత ఎన్విడియా వాళ్ళ స్టూడియో డ్రైవర్స్, గేమ్ రెడీ డ్రైవర్స్ ఉన్నాయన్నమాట. GPU బూస్ట్తో పాటు వస్తుంది, వల్కన్ API, RT APIతో పాటు వస్తుంది, OpenGL 4.6తో పాటు వస్తుంది. ఎన్విడియా వాళ్ళది ఇక్కడ NVENC ఎన్కోడర్ అండ్ డీకోడర్స్ 2 వస్తున్నాయి అనమాట. సో మీకు వీడియో ఎడిటింగ్ కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. VR రెడీతో పాటు కూడా వస్తుంది అనమాట. రెజల్యూషన్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ 6 pin కనెక్టర్ ఉంది, కొన్నిటికి 6 pin కనెక్టర్ కూడా అవసరం అయితే లేదు. 300 watts పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది అన్నమాట, రికమెండెడ్. లేకపోతే ఇట్లా మదర్ బోర్డ్ నుంచి 75 watts తీసుకుంటా బై డిఫాల్ట్ అనమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ ఏదైతుందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. నేను ఒకప్పుడు 2-3 సంవత్సరాల ముందు అయితే ఇది 24,000 ఉండే, ఇప్పుడైతే హాఫ్ ప్రైస్కి వచ్చేసింది ఇది. అప్పుడు కానీ ఇప్పుడు బాధపడుతున్నాను అనమాట. సో ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే నేను రికమెండ్ చేస్తాను, తీసుకోమని. బడ్జెట్లో కూడా కొన్ని గేమ్స్ ఆడుతున్నా. సో మోస్ట్లీ
720p లో సెట్టింగ్స్లా లేకపోతే 720p లో సెట్టింగ్ 16 APSలో కొన్ని గేమ్స్ అయితే ఈజీగా స్మూత్గా ఆడుకోవచ్చు అనమాట. తర్వాత పవర్ సప్లై చూసుకుంటే కూలర్ మాస్టర్ది 450 వాట్స్ బ్రాన్స్ V2 అనమాట. సో నేను కూడా యూజ్ చేసేది ఇదే బై. ఇంత ముందుకు ఏమంటారు 550 650 అట్లా వాట్స్ రికమెండ్ చేసిన వేరే పీసీ బిల్, కానీ ఇదైతే డైరెక్ట్ 450 వాట్స్ నేను యూజ్ చేసేదే పవర్ సప్లై అనమాట. 3139 రూపాయలు. నేను తీసుకున్న టైంకి 3500 ఉండే. జర ప్రైస్ అయితే తగ్గింది అనుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే ఇది 5 years వారంటీతో పాటు వస్తుంది. సో చాలా లైఫ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ సిస్టమ్కి. లోపల కాంపోనెంట్ చూసుకుంటే ఇక్కడ కెపాసిటర్స్ కానీ వైర్స్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా మంచి క్వాలిటీ అయితే మన వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక్కడ 120mm ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్యాన్ ఎలా ఉంటుంది, ఎలా రెగ్యులేట్ చేస్తారని చెప్పి చాలా కూడా బాగా మెన్షన్ చేసారు అనమాట. తీసుకోవచ్చు, వాల్యూ ఫర్ మనీ పవర్ సప్లై అనమాట. నెక్స్ట్ బై ఇవన్నీ కాంపోనెంట్స్ అయితే అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ కలిపేసుకొని ఒక దాంట్లో పెట్టారు. ఏంది మనకు కావాల్సిన క్యాబినెట్. సో క్యాబినెట్కి వచ్చేసరికి ఈసారి డిఫరెంట్గా చూసాను. జెబ్రానిక్స్ వాళ్ళది క్యాబినెట్ అనమాట. సో జెబ్రానిక్స్ జూమియం మిడ్ టవర్ గేమింగ్ క్యాబినెట్. సో ఇది గేమింగ్ క్యాబినెట్ అనమాట. ఫ్యూచర్ మీరు అప్గ్రేడ్ చేసుకుంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లుక్ వైజ్ బాగుంది. ఇక్కడ టెంపర్ గ్లాస్ అండ్ లుక్ వచ్చింది బై, చాలా మంచిగా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే పెట్టారన్నమాట. సో అక్రెలిక్ సైడ్ ప్యానల్. సో ఇది అక్రెలిక్ అనమాట. సో నేను టెంపర్ గ్లాస్ అనుకుంటా, సారీ ఇది అక్రెలిక్ ప్యానల్. సో అక్రెలిక్తో ప్యానల్తో పాటు ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ ఉండదు, టెన్షన్స్ ఉండవు కింద పడ్డ ఎరిగినా సరే కూడా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇది చాలా మంచిగా అనిపించింది. అంటే పైన మీకు పవర్ సప్లై ఉంది, పైన పవర్ సప్లై వస్తుంది, ఇక్కడ మదర్ బోర్డ్ వస్తుంది, ఇక్కడ గ్రాఫిక్ కార్డు, అండ్ కింద మీరు హార్డ్ డిస్క్ కానీ SSDs కానీ అవన్నీ కూడా కింద పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ SSDs అని మన వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే పైన పోర్ట్స్ చూసుకుంటే మాత్రం USB 3.0 పోర్ట్, USB 2.0 పోర్ట్ రెండు వస్తున్నాయి. ఆడియో జాక్ అండ్ మైక్ జాక్ వస్తుంది. రీసెట్ బటన్, పవర్ బటన్తో పాటు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఎయిర్ ఫ్లో ఎట్లా వస్తుంది అంటే ఫ్రంట్ నుంచి గాలి వచ్చి ఈ చల్లగాలితో మిక్స్ అయ్యి బ్యాక్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో బ్యాక్లో కూడా కూలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. సో ఒక 2-3 కూలింగ్ ఫ్యాన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్ కూడా కనిపిస్తుంది కదా. సో పర్లేదు బై, డీసెంట్ క్యాబినెట్ అయితే వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి పీసీ బిల్డ్ అయితే వస్తుంది అనుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ పీసీ అనుకోవచ్చు. ఎంతనా అంటే ఇక్కడ మన వాళ్ళు గెస్ చేసినట్టే ఈ పీసీ బిల్డ్ అయితే మాత్రము 40,365 రూపాయలు అయిందనమాట. సో సిచ్యువేషన్ని బట్టి అమెజాన్లో ఆఫర్స్ కూపన్స్ బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు, కానీ 40,000 క్లోజ్ 40,000 ఏమంటారు 40,000 అయితే వచ్చింది అనుకోవచ్చు. సో ఒక 365 రూపాయలు ఏంటంటే మనం 1-2 కాంపోనెంట్స్ ఎక్కువ తక్కువ చేసుకున్నా, లేకపోతే ఆఫర్ డిస్కౌంట్స్ ఏమైనా అప్లై చేసే ఇట్లా 360 రూపాయలు అయితే వచ్చేస్తాయి. సో మోస్ట్లీ 40,000 అయితే అన్ని కాంపోనెంట్స్ అయితే వచ్చేసినాయి అన్నమాట. ప్రైస్ తీసుకొచ్చారంటే పోయి తీసుకోవచ్చు. స్టిల్ ఇప్పటికి కూడా ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇది ఒక మెయిన్ చెప్పలే ఏంటంటే ఈ పీసీ బిల్డ్ ఏదైతుందో ఫ్యూచర్ ప్రూఫ్ అనమాట. విండోస్ లెవెల్ కంపాటబుల్ పీసీ బిల్డ్ అనమాట. సో విండోస్ లెవెల్ కూడా కంపాటబుల్ ఉంది. లెవెల్ కూడా ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా మీకేమనిపించింది, మీ డౌట్స్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లైకి ట్రై చేస్తాను. దగ్గర అనుకోవచ్చు 40,000 కంటే కొంచెం స్లైట్గా ఒక 300 ఎక్కువ వచ్చినాయి అంతే. అంటే అమెజాన్ ప్రైజెస్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ అయితే మీరు ఏమైనా కూపన్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటాయి ఇట్లా అది కూడా ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చేస్తే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పార్ట్స్ కన్ఫర్మ్ ఇవే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం చేంజెస్ చేసుకోవచ్చు. చేంజెస్ చేసుకొని ప్రైస్ తక్కువ తీసుకురావచ్చు అనమాట. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువకి దొరుకుతాయని చదివి చిన్న అడ్వైజ్ చేసిన. ఎలా అనిపించింది పీసీ బిల్డ్ గైడ్? యూస్ఫుల్ అయిందా, మంచిగా అనిపించిందా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా నచ్చితే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి అనమాట. ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.